హలో ఎవ్రీవన్, ఈ పాడ్కాస్ట్లో నేను యూకే గురించి మాట్లాడబోతున్నా. యూకే అనగానే మనందరికి గుర్తొచ్చేది మ్యాక్సిమం ఇంగ్లాండ్ ఆర్ లండన్ అని, ఎడిన్బరా అని, స్కాట్లాండ్ అని. బట్ దెర్ ఈస్ సమ్ కన్ఫ్యూజన్. లైక్ యూకేలో ఉన్న 4 కంట్రీస్ ఏంటో ఆల్రెడీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ నో ఇట్. బట్ ఐ జస్ట్ వాంట్ టేక్ యూ బ్యాక్, అసలు యూకే ఎలా ఫామ్ అయింది అని. సో ఇమాజిన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఇయర్ 1699. At that time, Great Britain is on its own. So, Great Britain ki, Scotland ki, Ireland ki, ఎవరికి ఏం సంబంధం లేకుండా. బట్ ద సెనారియో వాజ్ స్కాట్లాండ్కి చాలా డెప్స్ ఉండిపోయి ఉండే, అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇంగ్లాండ్ డిసైడెడ్ టు గో ఫర్ ఎ నెగోషియేషన్ అండ్ జాయిన్ ది యూనియన్. ఎట్ దట్ టైమ్ ఇంగ్లాండ్ వాజ్ ఓకే విత్ దట్. Year 1700 they started talking about it and they started negotiation, and England accepted to pay all Scotland's debt. It took almost like 6 to 7 years, and in year 1707 Scotland joined the Great Britain and formed UK. Simultaneously they joined the Wales as well, but still Wales is like having their own language. They don't bother about England domination or English domination on them. మీరు ఎవరైనా వేల్స్కి ఆల్రెడీ ట్రావెల్ చేస్తుంటే మీకు అర్థమవుద్ది. ఇప్పటికీ వాళ్ళ రోడ్స్ పైన బోర్డులన్నీ వాళ్ళ లాంగ్వేజ్లో, ఎట్ ద సేమ్ టైమ్ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. వెన్ యూ గో అండ్ యూ స్టార్టెడ్ టాకింగ్ ఇంగ్లీష్, దే అండర్స్టాండ్ యూఆర్ ఫ్రమ్ సమ్వేర్, యూఆర్ నాట్ ఫ్రమ్ వేల్స్ అని. స్కాట్లాండ్ వచ్చి యూకేలో జాయిన్ అవ్వడానికి వాళ్ళకున్న రీజన్ బేసిక్గా డెప్స్ అయితే, స్కాట్లాండ్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఇంగ్లాండ్కి వచ్చింది బికాస్ ఆఫ్ ద వార్స్. ఎస్పెషల్లీ ఫ్రాన్స్ నుంచి, జర్మన్ నుంచి జరిగే వార్స్ని తట్టుకోలేక వాళ్ళ జియోగ్రాఫికల్ ప్రాబ్లమ్స్ ఉండి, సో ఇఫ్ వీ కెన్ యాడ్ స్కాట్లాండ్, మన బార్డర్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, దెన్ లైక్ అవర్ పీపుల్ కెన్ గో దేర్ అండ్ ప్రొటెక్ట్ ది కంట్రీ అని. వన్స్ దే ఫార్మ్ దిస్ యునైటెడ్ కింగ్డమ్ విత్ దిస్ వేల్స్ అండ్ స్కాట్లాండ్, ఆల్మోస్ట్ ఆఫ్టర్ 100 years, and they started getting problem from south, so towards Ireland. Then again, like negotiations started to mix the Ireland and UK. In 1800 United Kingdom strongly said, okay, Ireland నువ్వు నాతో కలగకపోతే ఇక్కడ నుంచి జరిగే యుద్ధాల్లో యూ విల్ బీ దట్ సైడ్. సో మేము ఇక్కడ నుంచి అయితే ఫైట్ చేయాలి. ఆల్రెడీ స్కాట్లాండ్ మాతో ఉంది కాబట్టి ఆ బార్డర్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. దిస్ బార్డర్ ఈజ్ బిలాంగ్స్ టు యూ, అండ్ నువ్వు ప్రొటెక్ట్ చేయకపోతే వీ హ్యావ్ టు డూ ది వార్. ఇక్కడ నుంచి వార్ జరిగే టైంలో యూ గెట్ ద డ్యామేజ్ అని చెప్పి. సో విత్ నో అదర్ ఆప్షన్స్ లెఫ్ట్, ఐర్లాండ్ ఫోర్స్ఫుల్గా ఏం కాదు, బట్ దే వాజ్ అ గుడ్ నెగోషియేషన్. ఐరిష్ పీపుల్ డిడ్ బెటర్ ఎట్ దట్ టైమ్. సో దాంతో ఏ ఆప్షన్ లేక ఐర్లాండ్ కూడా వచ్చి యూకేలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. బట్ ఇన్ ఇయర్ 1800 అన్ని కంట్రీస్ని కలిపి దే కాల్ ఇట్ as యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్. దట్ ఈస్ హౌ ఇట్ వాజ్ నేమ్డ్ ఎట్ దట్ టైమ్. సో ఆల్మోస్ట్ 100 years తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళ డామినెన్స్ తట్టుకోలేక, ఇంగ్లీష్ వాళ్ళ టార్చర్ తట్టుకోలేక, దే స్టార్టెడ్ ఆస్కింగ్ ఫర్ ఇండిపెండెన్స్. Irish Republic Army started doing war and they are like opposing the British Crown troops. 1919 they started this war. That is actually internal war in the UK, and 1921 they got the independent. So you know like how English do the things, right? Like how they did in India and Pakistan. So they were having a strong meeting and they said, okay, we're gonna leave this. This is called Free Irish Country. అండ్ వాళ్ళొక 6 counties పెట్టుకొని నార్థన్ ఐర్లాండ్ అని పెట్టి, అట్లీస్ట్ మా బార్డర్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ ప్లేస్ మాకు కావాలి. సో హియర్ అండ్ దేర్ వార్కి ప్రాబ్లం అవ్వకుండా. ఇఫ్ యూ సీ జియోగ్రాఫికల్గా మీరు మ్యాప్లో చూస్తే యూ అండర్స్టాండ్ దిస్. నేను యూకే గురించి ఇది మొత్తం ఎందుకు చెప్పానంటే, యూ హ్యావ్ టు నో యాక్చువల్లీ వాట్ ఈజ్ యూకే అండ్ హౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్ అండ్ ఇన్ని ప్లేసెస్ ఎందుకున్నాయి. స్టిల్ సమ్మన్ ఆస్క్ మీ సిల్లీ క్వశ్చన్ దట్, ఓకే మేము స్కాట్లాండ్లో ఉంటే మళ్ళీ మేము ఇంగ్లాండ్ రావచ్చా, ఆర్ స్కాట్లాండ్లో బీఆర్పీ వస్తే కెన్ వీ ట్రావెల్ టు నార్థన్ ఐర్లాండ్ అని. ఈ 4 కంట్రీస్ని కలిపి యూకే అని అంటాం. ఈ 4 కంట్రీస్లో మీరు యూకేకి వచ్చారు అని అంటే ఎక్కడ బీఆర్పీ వచ్చినా యూ కెన్ ట్రావెల్ టు ఎనీ కంట్రీ. నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇంటర్లింక్ టు ది సిచ్యువేషన్ దట్ వీ హ్యావ్ ఎట్ ద మినిట్. నన్ను అడిగే క్వశ్చన్స్లో యూకే ఈజ్ స్టిల్ ఓకే, రావచ్చా, మేము వస్తే కెరియర్ సెటిల్ అవుతా, వీటన్నిటికీ నేను ఒక ఇనానిమస్ ఆన్సర్ అయితే చెప్తాను. కానీ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, దట్ యూకే ఈజ్ నాట్ బ్యాడ్ యాజ్ యూ థింక్. But okay, let me tell you the remaining story first. This is what geographical things. And coming to our education, Indian students 2010-2011 వరకు చాలా ఈజీగా యూకే వచ్చేస్తుండే. At that time they have the PSW, but అప్పటికే స్కిల్ పీపుల్ ఎక్కువైపోయినారు and UK don't need those many people. And then after UK decided to just stop PSW, and అప్పటి నుంచి if you see
2010, 11, 12 అంటే నేను స్కూలింగ్ అయిపోయి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే టైం అనుకుంటా. అప్పటి నుంచి బేసిక్గా ఆల్మోస్ట్ 10 years పాటు యూకే అని అంటే ఎవరి థాట్స్ లేరు. లైక్ వాట్ ఎవర్ సో కాల్డ్ కన్సల్టెన్సీస్ టాకింగ్ అబౌట్ యూకే ఈజ్ లైక్ అందులో ఏం లేదండి ఇప్పుడు అని మాట్లాడే వాళ్ళందరూ కూడా దే యూస్ టు టెల్ ఇన్ హైదరాబాద్ దట్ యూకే వెళ్ళాలంటే చాలా కష్టం అండి, యూకే వెళ్తే మాత్రం లైఫ్ చాలా అంటే ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళ వీసా స్ట్రక్చర్ వేరే ఉంటుంది, వాళ్ళ కైండ్ ఆఫ్ జాబ్స్ వేరే ఉంటాయి. లండన్ వెళ్ళామంటే ఏంటండి మాట్లాడుకుంటున్నారా అని చాలా ఈజీగా చెప్పేసేవాళ్ళు అనమాట. But after all that story, in 2020, again, UK started giving PSW. They announced that, okay, right, if you come in this intake, you get the PSW after your master's అని. Here I want to tell you a few things, like, అసలు UKకి PSW అవసరం మళ్ళీ ఎందుకు వచ్చిందని ఎప్పుడైనా ఆలోచిస్తే. If you go back to 2016, there was a people referendum in England on, obviously, whole UK. Governments asking their people that మనం ఇంకా EUలో కంటిన్యూ అవుదామా, యూరోపియన్ యూనియన్లో మనం ఇంకా కంటిన్యూ అవుదామా, లేదా బయటకు వచ్చేద్దామా, బయటకు వచ్చేసి డిపెండెంట్గా ఉందామా, UK డిపెండెంట్ అయిపోదామా అని. ఆ రిఫరెండంలో రిజల్ట్ వాజ్ 51.9%. సో జస్ట్ ఆన్ ఎడ్జ్ ఆఫ్ 1.9%తో UK decided to come out from EU. సో 2016లో రిజల్ట్ వచ్చిన రిఫరెండం దే టుక్ ఆల్మోస్ట్ 4 years to implement that. ఆఫ్టర్ ఆల్ దట్ హ్యాపెన్ 4 years తర్వాత ఆన్ 2020 January 31st రోజు దే సెడ్ వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ EU ఎనీమోర్. అండ్ ఫ్రమ్ February 1st of 2020 UK is an independent country. ఓకే, సో ఇక్కడ లాజికల్గా 2016 నుంచి 2020 వరకు దే ఆర్ ప్లానింగ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ది EU. దట్ ఈస్ ద స్ట్రక్చర్ అండ్ దే ఆర్ ప్రపోజింగ్ సో మెనీ ట్రేడ్ థింగ్స్, సో మెనీ జాబ్స్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తాయి, హెల్త్ అగ్రిమెంట్స్ ఏంటి, సప్లై చైన్ ఏంటి EUతోనని. బేసిక్గా ఆల్రెడీ EUలో ఉన్న 29 కంట్రీస్తో వాళ్ళకున్న ర్యాపో మొత్తం ఎట్ ఏ టైమ్ ఇట్స్ జస్ట్ గాన్ లైక్ దిస్. ఓకే, ఇది బ్రెగ్జిట్ ఎఫెక్ట్ అంటారు ఇంగ్లాండ్లో. చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది వినే వాళ్ళకి. బట్ సైమల్టేనియస్గా పొలిటికల్గా ఏమవుతుందంటే 2016లో న్యూ PM కేమ్. ఓకే, సో హర్ నేమ్ ఈస్ తెరీసా మే. తెరీసా వచ్చేసి ఆల్రెడీ సెకండ్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ అనుకుంటా యూకేకి. షీ వాజ్ లైక్ అ డిజాస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని అంటారు ఆమెని. సమ్హౌ షీ వాజ్ నాట్ ఓకే విత్ సో మెనీ నెగోషియేషన్స్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ EU ఎట్ దట్ టైమ్. సో CNN అని ఒక సంస్థ, ఆబ్వియస్లీ లైక్ ఇట్స్ వెరీ ఫేమస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అనే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏంటంటే ఆమె మాత్రం ప్రాపర్ ప్రైమ్ మినిస్టర్ కాదు అని. సో విత్ సో మచ్ హ్యాపెనింగ్ తర్వాత బోరిస్ జాన్సన్ అని వచ్చాడు. వెన్ వీ కేమ్ టు UK ఫస్ట్ టైం బోరిస్ జాన్సన్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. అండ్ మా మీమ్ పేజ్లో కూడా వీ యూజ్ టు సే లైక్ బోరిస్ మామా అని. ద ప్రాబ్లమ్ విత్ బోరిస్ ఇస్ హీస్ నాట్ గ్రేట్ ఇన్ ఎకనామిక్స్ ఫస్ట్ థింగ్. బట్ కోవిడ్ రావడం, ఆయనకి కోవిడ్ వచ్చిన తర్వాత హీ వాజ్ డూయింగ్ సమ్ పోల్ పార్టీస్ అని, వాళ్ళ ఇంటికి చాలామంది గెస్ట్ని పిలిచి పార్టీస్ అని చాలా జరిగిన తర్వాత ఎట్ దట్ టైమ్ UK ఈజ్ ఫేసింగ్ టఫ్ టైమ్ అండ్ హీ ఈజ్ ఫేసింగ్ టఫ్ టైమ్ ఇన్ ద కోర్ట్స్. సో somehow he want to just quit. 2022 he decided to quit and straight away everyone came on the dais and like I want to be the prime minister. At that time Rishi Sunak was having strong support and his plans were very well. But Liz Truss అని చెప్పి ఒక ఇంగ్లీష్ ఆమెను తీసుకొచ్చి ఆమెను సపోర్ట్ చేసినారు. ఆమెను సపోర్ట్ చేసి ఆమెను ప్రైమ్ మినిస్టర్ చేసినారు. ఆమె మ్యాక్సిమం ఒక 20 days 25 days ఉన్నట్టు నాకైతే గుర్తుంది. ఆమె ప్రైమ్ మినిస్టర్ అయిపోయింది, క్వీన్ చనిపోయింది. అదేంటో మరి. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెండ్. అండ్ దెన్ ఆఫ్టర్ 30 days ఐ థింక్ షీ వాజ్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ దీస్ థింగ్స్. అండ్ తన ట్యాక్స్ స్ట్రక్చర్ ఏదో బాగాలేదు అని చెప్పి చాలా ఇష్యూస్ జరిగి దెన్ రిషి సునాక్ వాజ్ కేమ్ ఆన్ ద బోర్డ్. బట్ రిషి సునాక్ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుదాం అనుకున్నప్పుడు నో వన్ వాజ్ రెడీ టు టేక్ దట్ చైర్ బికాస్ ఎవ్రీ వన్ నోస్ లైక్ దిస్ ఇస్ వెరీ ట్రబుల్ టైమ్ ఇన్ UK. దాన్ని హ్యాండిల్ చేయలేమని అనుకున్నారు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ లైక్ ఐ కాంట్ కామెంట్ ఆన్ ఇట్. బట్ రిషి వాజ్ అ గాయ్ లైక్ హీ ఈస్ సూపర్ ఎకానమిస్ట్ అండ్ గుడ్ అట్ ఫైనాన్స్. అండ్ బోరిస్ జాన్సన్ క్యాబినెట్ ఉన్నప్పుడు హీ వాజ్ అ ఫైనాన్స్ మినిస్టర్. Everyone took back step, but Rishi want to take the chair, and that is how he became prime minister in 2022. So this is political structure. Political ga they are unstable. Brexit కోసం వచ్చి వేరే కంట్రీస్తో ఉన్న ట్రేడింగ్ వల్ల దే ఆర్ అన్స్టేబుల్ విత్ దట్ టు. సో పొలిటికల్గా UK అంత స్టేబుల్గా ఏం లేదు 2016 నుంచి 2022 ఈవెన్ 23 వరకు కూడా. ఇట్ ద సేమ్ టైం బ్రెగ్జిట్లో 2016లో దే స్టార్టెడ్ అండ్ లైక్ దే ఆర్ నెగోషియేటింగ్, ట్రేడ్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ గురించి న్యూ ప్లాన్స్ రాస్తున్నారు. ఇవన్నిట్లో కూడా దే ఆర్ నాట్ స్టేబుల్ విత్ దేర్ ఓన్ స్ట్రక్చర్, హౌ దే వాంట్ టు షేప్ ది UK ఓన్ థింగ్స్. యా, when you talk about Brexit, this is also same. Like 2016 to 2022 వరకు కూడా still they are struggling to make the international tradings. Okay, they keep talking and they keep negotiating with the EU for so many things. మీకు గుర్తుంటే there was a time that there was no petrol in fuel stations in UK. నాకు గుర్తుంది, I posted in my page that okay, మాంచెస్టర్లో ఈ లొకేషన్లో ఫ్యూయల్ దొరుకుతుందంట, న్యూకాస్ట్లో ఈ లొకేషన్లో ఫ్యూయల్ దొరుకుతుంది అని. అండ్ దేర్ ఆఫ్టర్ లైక్ దే హ్యావ్ షార్టేజ్ ఆఫ్
లారీ డ్రైవర్లు కూడా షార్టేజ్ వచ్చిండే. అండ్ దే గేవ్ ఆల్మోస్ట్ 1 lakh visas to like యూరోపియన్ యూనియన్లో like different countries నుంచి ఉన్న పీపుల్కి దే గేవ్ visas and they brought people. Within the 6-7 years, they are unstable with their political things, they are unstable with this foreign trading, and అన్నిటికీ మించి 2020 రాగానే కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత NHS was like don't know what to do. సో వాళ్ళకి రావాల్సిన హెల్త్ రిసోర్సెస్ EU నుంచి రాలేదు, బికాస్ ఎట్ దట్ టైమ్ దే ఆర్ హ్యావింగ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రమ్ EU అండ్ ఆబ్వియస్లీ దే ఆర్ మ్యూచువల్. ఇన్ఫ్యాక్ట్ యూకేనే EUకి చాలా పే చేస్తుండే, లైక్ ఇట్ ఈస్ ఆన్ అండ్ యావరేజ్ కాబట్టి EU ఛార్జెస్ ఎక్కువ ఉంటుండే యూకే పీపుల్ పైన. సో వాళ్ళ సప్లై చైన్లో మళ్ళీ మిస్ అయింది ఏంటంటే హెల్త్ విషయంలో. దట్స్ వై కోవిడ్ హిట్టెడ్ యూకే వెరీ బ్యాడ్లీ. సో స్టాటిక్స్ చూస్తే యూకేలో చాలామంది చనిపోతుండే, ఆల్మోస్ట్ ఓల్డ్ పీపుల్ మొత్తం చనిపోయిన ఫీలింగ్ వస్తుండే, లైక్ రోజుకు 1 lakh లేచిపోతుండే ఆ టైంలో. దే ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్ విత్ కోవిడ్ వేర్ హోల్ సొసైటీ ఈజ్ స్ట్రగ్లింగ్. దే హ్యావ్ ది ప్రాబ్లమ్ విత్ పొలిటికల్ థింగ్స్ వేర్ దేర్ పార్లమెంట్ ఈజ్ స్ట్రగ్లింగ్. దే హ్యావ్ ప్రాబ్లమ్ విత్ బ్రెగ్జిట్ వేర్ దేర్ ట్రేడ్ ఈజ్ స్ట్రగ్లింగ్. ఇవన్నీ కాదు అన్నట్టు ద వార్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్ బ్రాట్ ది ప్రాబ్లమ్స్ టు ది హౌస్ హోల్డ్. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సఫర్ అయిపోయేంత ప్రాబ్లం క్రియేట్ చేసింది ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాసెస్ పెరిగిపోయి. సో వీటన్నిటి వల్ల ఆల్ దిస్ స్టార్టెడ్ బిట్వీన్ దిస్ 2020 and 2022. సో ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కలిపి ఒక దగ్గర పెట్టినప్పుడు ఏంటంటే అప్పుడు అర్థమవుతుంది బేసిక్గా యూకే ఎందుకు స్ట్రగుల్ అవుతుంది అని. బట్ ద బేసిక్ థింగ్ ఈజ్, మీరు ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిక్స్ రీసెంట్గా ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే 2022 డిసెంబర్ తర్వాత దేర్ ఈజ్ అ షార్టేజ్ ఆఫ్ 13.3% స్కిల్ పీపుల్ షార్టేజ్ ఉంది ఇంకా యూకేలో. ఓకే, అంటే యూకేలో ఒక 100 జాబ్స్ ఉంటే స్టిల్ దాంట్లో ఒక 13 మంది జాబ్స్కి ఓపెన్ ఉన్నాయి. ఇన్ ఏ సింపుల్ స్లాంగ్లో చెప్పాలంటే ఒక 100 మంది పని చేయాలనంటే దాంట్లో 13 మంది ఇక్కడ లేరు. సో వాళ్ళకి ఆ షార్టేజ్ ఉంది. దట్ ఈజ్ వై దే స్టార్టెడ్ 2022కి వచ్చి మాస్టర్ చేసిన వాళ్ళందరూ PSW వస్తే దే విల్ బీ స్కిల్ పీపుల్ బై దట్ టైమ్, దెన్ వీ కెన్ రిక్రూట్ ఫ్రమ్ దెమ్. స్కిల్ ఉన్నోడికి ఆబ్వియస్లీ జాబ్ దొరుకుతాయి. సో స్కిల్ లేని వాళ్ళు దే గో బ్యాక్ టు దేర్ హోమ్ కంట్రీ అనే థాట్తో మేబీ దే స్టార్టెడ్ PSW అని ఐ బిలీవ్. దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇక్కడ PSW వచ్చిన తర్వాత వచ్చిన ఇంటేక్స్ అన్నీ కూడా 2020 జాన్ నుండి. సో 2020 జాన్ నుండి వచ్చిన ఇంటెక్స్ అన్నీ కూడా దే టూక్ 2022 మేలో దే టూక్ PSW. సరిగ్గా మాట్లాడితే ఇంకా PSW తీసుకున్న బ్యాచ్ ఒక 1 year అయిపోయి కూడా ఉండదు. అంతకన్నా ముందు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, లైక్ ఫ్యూ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్, వాళ్ళు 2019 వచ్చి తీసుకున్నారు. బట్ వాళ్ళు వచ్చేయడానికి 2019 సెప్టెంబర్ ఇంటెక్ వాళ్ళకి దే హ్యావ్ నో ఐడియా దట్ దే గెట్ PSW, బట్ వచ్చేసింది వాళ్ళకి కూడా. సో ఇక్కడ ప్యాటర్న్ ఏంటంటే ఆల్రెడీ ఈ వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది అనే విషయం యూకే గవర్నమెంట్కి తెలుసు కాబట్టి దే స్టార్టెడ్ డూయింగ్ దిస్ PSW అండ్ స్టఫ్. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ PSW వాళ్ళు ఇక్కడ ఉన్నా కానీ అగైన్ దే స్టార్టెడ్ యూత్ మొబిలిటీ స్కీమ్ ఫర్ ఇండియా. సో ఇండియా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, సౌత్ కొరియా నుంచి, జపాన్ నుంచి దే వాంట్ టు టేక్ సమ్ టాలెంట్ అండ్ స్కిల్. ఓకే, PSW ఉన్న వాళ్ళు మేజర్గా ఆలోచించాల్సింది ఏంటంటే ఇఫ్ దెర్ ఇస్ నో వ్యాక్యూమ్, మళ్ళీ యూకే ఒక 3,000 మందికి ప్రతి 6 నెలలకు ఒకసారి వీసాలు ఇచ్చి ఇండియా నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. దట్ మీన్స్ ఒక ఇయర్కి 6,000 పీపుల్ వస్తున్నారు అంటే 6,000 జాబ్స్ మళ్ళీ బయట నుంచి తీసుకొచ్చి మరీ ఫిల్ చేస్తున్నారంటే ఇక్కడ మనం PSW ఉన్న విషయం యూకే గవర్నమెంట్ తెలియకుండా అయితే ఉండదు కదా. దట్ ఈస్ హౌ ఐ థింక్. బట్ ఈ రిసెషన్కి ఎందుకు, ఈ ప్రాబ్లం అంతా ఎందుకు వచ్చింది, వై పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్, న్యూస్ ఓపెన్ చేస్తే యూకే ఇస్ నాట్ హ్యాపీ కంట్రీ అని ఎందుకు చెప్తున్నారు అని అంటే, యాజ్ ఐ సెడ్ ఆల్ దీస్ 4 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల యూకేలో ప్రస్తుతానికి ఆ డామినెన్స్ ఉంది. దట్ ఈస్ ఫర్ షూర్. ఇయర్ మొత్తం కూడా ఎలానే ఉంటుంది, స్ట్రగుల్ అవుతాం. బట్ థింగ్ ఈజ్ పౌండ్ ఈజ్ గోనా బి ద సేమ్, NHS is gonna getting better. So still NHS is standing on 9th place. వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్లో హెల్త్ సెక్టర్ గురించి మాట్లాడితే still NHS is on top. Like it is holding its 9th place. So when it comes to currency is still strong and it is not gonna be weak by end of this year. Maybe ఇంతకన్నా స్ట్రాంగ్ అవ్వదేమో కానీ ఇంతకన్నా వీక్ అవుద్దని మాత్రం 2023 ఫోర్కాస్ట్ గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ గురించి చెప్పేది. స్టిల్ పార్లమెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఈ రిసెషన్ అనేది 5%కి పడిపోద్ది, వీఆర్ గెటింగ్ బెటర్. వన్స్ గ్యాస్ సార్ట్ అయిపోయి, ఎలక్ట్రిసిటీ సార్ట్ అయిపోతే దిస్ ఈస్ గోనా బి ద బెటర్ కంట్రీ. ఎస్పెషల్లీ వన్స్ సమ్మర్ కేమ్ ఈ ఇంపాక్ట్ అంతగా ఉండదని నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ యాజ్ ONS సెడ్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ షార్టేజ్ ఫర్ స్కిల్ పీపుల్, లైక్ 15% ఇట్ ఈస్ గోనా ఇంక్రీజ్ అని. అంటే లైక్ బై దట్ టైం మీరు మాస్టర్స్ అయిపోగొట్టేసి మీరు PSWకి వచ్చి దెన్ యూ కెన్ స్టార్ట్ ఆస్కింగ్ జాబ్స్, నాకు జాబ్స్ కావాలి అని. సో వాళ్ళు రీసెంట్గా ఇచ్చిన స్టాటిక్స్లో దే నీడ్ నర్సెస్, దే నీడ్ ఫార్మసిస్ట్, ఇంజనీర్స్, టీచర్, గ్రాఫిక్ డిజైనర్స్, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్, ఇవి అన్నీ వాళ్ళు ఇచ్చిన స్టాటిక్స్. మీరు ONS అని ఒకసారి మీకు గూగుల్లోకి వెళ్తే ఇట్ ఈస్ ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిక్స్. దెన్ యూ కెన్ సీ లైక్ వాట్ ఆర్ ద స్టాటిక్స్, లైక్ వాట్ దే నీడ్. యూకే కావాల్సింది, యూకే ఫినాన్షియల్గా ఏమనుకుంటుంది, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి అని. సో ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ USA గురించి, ఆస్ట్రేలియా గురించి నాకు తెలియదు. సో వెన్ ఐ ఆస్క్ అబౌట్ USA, US పీపుల్ సే లైక్ దిస్ ఇస్ గన్ కల్చర్ రా, బయటకు పోతే సెక్యూరిటీ ఉండదని.
అండ్ వెన్ ఐ టాక్ టు ఫ్రెండ్స్ ఇన్ ఆస్ట్రేలియా లైక్ చాలా రేసిజం ఉంటుందిరా మా దగ్గర. మేము ట్రావెల్ చేసినప్పుడు వీసీ. బట్ యూకేలో నేను రేసిజం ఎప్పుడు చూడలేదు. బట్ యూకేలో రేసిజం ఎలా ఉంటుందని అంటే, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత, మీరు యూకేలో ఉంటే యూ ఆల్రెడీ నో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. బట్ మీరు ఇప్పుడు వచ్చే వాళ్ళైతే యూకేకి, మీరు వచ్చిన తర్వాత మీకే అర్థం అవుతుంది దట్ యూకేలో ఉన్న వైట్ పీపుల్ దే డోంట్ షో ఎనీ యాటిట్యూడ్. మనాళ్ళు ఉంటారు ఎవరైతే ఈ పాకిస్తాన్, ఇండియన్స్, లైక్ బంగ్లాదేశీ, మనోళ్ళు చేసే బిహేవియర్ని బట్టి దే లుక్ ఎట్ అస్ లైక్ అరే మీరు మారారా ఇంకా అన్నట్టు మన చూస్తారు. అది నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, వన్స్ మీరు ఇక్కడికి వచ్చి మీరు పార్ట్ టైం చేయడం స్టార్ట్ చేసిన తర్వాత, ఆర్ లైక్ యు ఆర్ గెటింగ్ అలాంగ్ విత్ ద పీపుల్ హూ సెటిల్ హియర్, మీకే అనిపిస్తుంది ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారని. బట్ ఇట్ ఈస్ నాట్ సమ్వన్ లైక్ హూ రీసెంట్లీ కేమ్ 2000లో వచ్చిన వాళ్ళు, బికాస్ దే ఆర్ లైక్ 10 years elder than us, so they know like how to behave, and they respect English and English people respect them as well. But మనకన్నా ఓల్డ్ పీపుల్ ఉంటారు అన్నమాట ఇక్కడ. సో ఆల్రెడీ దే కేమ్ హియర్ అండ్ సెటిల్డ్. సో వాళ్ళే మన ఇమేజ్ని డ్యామేజ్ చేస్తారని నేను ఫీల్ అవుతా. బట్ ఐ నెవర్ సీన్ ఎనీ రేసిజం. ఐ ట్రావెల్ టు వేల్స్. నేను అన్ని ప్లేసెస్లో యూకేలో తిరిగిన, బట్ ఐ నెవర్ హ్యాడ్ ఎనీథింగ్ నిజానికి చెప్పాలంటే. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ podcast I want to say that UK is best and UK is better than any other country ani. When you compare with USA, Australia, Canada, UK కూడా ఏం తక్కువేం కాదు. UK వీసా ఏదో ఈజీగా వస్తుందన్నంత మాత్రాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే ఉండదని అంటే నో. వెన్ యూ టాక్ టు పీపుల్ హూ ఈజ్ ఇన్ US, వాళ్ళకి ఉండే నెగిటివ్స్ వాళ్ళు చెప్తారు. ఆస్ట్రేలియా వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకున్న నెగిటివ్స్ వాళ్ళు చెప్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మన కన్సల్టెన్సీలో మన అన్న చెప్పేదే వింటాం కాబట్టి, ఆయనకి ఇప్పుడు ప్రస్తుతానికి యూకే కన్నా యూఎస్లో మార్జిన్ ఎక్కువ ఉంటే, ఆస్ట్రేలియా ఎక్కువ మార్జిన్ ఉంటే వాడు అదే బాగుందంటాడు, నువ్వు అదే వింటావు. బట్ ఇఫ్ యూఆర్ అ ఫాలోవర్ ఆఫ్ Londonabbai అండ్ ఇఫ్ యూ నో Londonabbai టీమ్, మా టీం నుంచి నేను చెప్పేది ఏంటంటే, కొత్తగా ప్లాన్ చేసే వాళ్ళు మీరంతా కాన్ఫిడెంట్గా లేకపోయినా బాధలేదు. బట్ ఆల్రెడీ ప్లాన్ చేసి అడ్మిషన్లు వచ్చి వీసాలు తీసుకోవడానికి వెళ్తున్న వాళ్ళు, ఆల్రెడీ ఆల్రెడీ వీసాలు వచ్చి యూకేకి రావడానికి రెడీగా ఉన్న వాళ్ళు, మీరు అందరూ భయపడటానికి బేసిక్గా ఏం లేదు. సో చాలా సింపుల్ ఫార్మేట్లో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఒకవేళ వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్తున్నామంటే, లేదు హైదరాబాద్లో సెటిల్ అయిన ఫ్యామిలీ నుంచి మనం ముంబై వెళ్తున్నాం, ఢిల్లీ వెళ్తున్నాం టు లుక్ ఆఫ్టర్ అవర్ ఓన్ కెరియర్ అన్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. నువ్వు ఢిల్లీ వెళ్ళిన తర్వాత నీకు అంత కొత్తగానే ఉంటుంది. నువ్వు తీసుకున్న ఇల్లు అన్నీ కొత్తగానే ఉంటాయి. సో సేమ్ యూకే వచ్చిన తర్వాత కూడా అది అలాగే ఉంటుంది. పార్ట్ టైం జాబ్స్ ఎక్కడైనా అలాగే ఉంటాయి. ఐ నో నేను వీటన్నిటి గురించి నా అప్కమింగ్ పాడ్కాస్ట్లో నేను మాట్లాడతా. బట్ ఫర్ టైమ్ బీయింగ్ లెట్ మీ సే UK is still beautiful. UK is still so beautiful. That's it. That's my podcast one. This is Pawan from Team Londonabbai. You people take care. Jai Hind.